వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ నేను చక్రి. గ్లోబల్ పాలిటిక్స్లో పెను సంచలనం జరగనుందా? పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు నిలిచిపోనున్నాయా? కొద్ది రోజులుగా ప్రపంచాన్ని వణికిస్తున్న మూడో ముప్పు ముగింపు దశకు వచ్చినట్లేనా? అక్కడ శాంతి దిశగా అడుగులు పడనున్నాయా? అమెరికా ఇరాన్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదరబోతుందా? మధ్యవర్తిత్వ చర్చలు కొలిక్కి వచ్చాయా? అనుకున్నట్లు అన్నీ జరిగితే వారంలోగా వార్ ఆగుతుందా? లేదంటే చివరి క్షణంలో కొత్త ట్విస్టులు ఉంటాయా? అసలు యుద్ధం ముగిస్తే ఎవరు గెలిచినట్లు, ఎవరు ఓడినట్లు? యుద్ధం ముగిద్దాంపై ఇవాళ స్పెషల్ డిబేట్. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గే సమయం ఆసన్నమైంది. ఎటకేలకు అమెరికా ఇరాన్ దేశాల మధ్య ఘర్షణ ముగింపు దశకు చేరుకుంది. ఇరు దేశాల మధ్య ప్రాథమిక ఒప్పందం కుదిరే దశకు చేరిందని అమెరికా అధ్యక్షుడు స్వయంగా ప్రకటించారు. ఇప్పటిదాకా ట్రంప్ ప్రకటనలను ఖండిస్తూ వచ్చిన ఇరాన్ ఈసారి సానుకూలంగానే స్పందించింది. ట్రంప్ ఓ మెట్టు దిగి టెహ్రాన్ ప్రతిపాదనను అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఇరాన్లో శుద్ధి చేసిన యురేనియం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దేశం చేతుల్లో ఉండొద్దని ట్రంప్ కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అమెరికాకు అప్పగించాలని లేదంటే నాశనం చేయాలని హెచ్చరించారు. అయితే తాజా చర్చల్లో అమెరికా ప్రెసిడెంట్ కాస్త తగ్గినట్లుగా కనిపిస్తుంది. శుద్ధి చేసిన యురేనియంను ఇరాన్లోనే ఉంచేందుకు ఆయన అంగీకరించినట్లుగా తెలుస్తోంది. కానీ ఐక్యరాజ్య సమితి ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలోనే ఉండాలని మెలికపెట్టారట. యుఏఈ పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా ఇరాన్ అధికారుల మధ్య చర్చలు జరిపాయి. అమెరికాతోటి ఒప్పందం విషయంలో ఇంతకు ముందు లేనంత దగ్గరకు వచ్చామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి తెలిపారు. చర్చలు పూర్తిన తర్వాత ఒప్పందానికి సంబంధించిన వివరాలు బహిర్గతం చేస్తామని, అప్పటి వరకు ఊహాగానాలు ప్రచారం చేయొద్దన్నారు అరాక్చి. శాంతి చర్చలపైన ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అరాక్చి స్పష్టత ఇవ్వడంతో త్వరలోనే ఒప్పందం కుదురుతుందని అన్ని దేశాలు భావిస్తున్నాయి. అమెరికా ఇరాన్ చర్చల్లో హర్ముజ్ జలసంధి కీలక అంశం. ప్రపంచ చమురు సహజవాయు సరఫరాల్లో 5వ వంతు ఆ మార్గం గుండా రవాణా అవుతుంది. యుద్ధం తర్వాత హర్ముజ్ జలసంధిని తెరవడానికి టెహ్రాన్ సిద్ధంగా ఉంది. అలాగే ఆర్థిక ఆంక్షల సడలింపుతో పాటుగా ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తులను వాషింగ్టన్ రిలీజ్ చేయనుంది. ఇరాన్ అమెరికా మధ్య ఒప్పందం జెనీవాలో జరగనుంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంతకాలు చేయనున్నట్లుగా సమాచారం. ఇప్పటికే 4 ఎయిర్ ఫోర్స్ C-17 విమానాలు యూరోప్కు బయలుదేరాయి. త్వరలోనే డీలు కుదిరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ మద్దతుతోటి ఇరాన్ పైన భారీ సైనిక చర్య ప్రారంభమైంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడం, ప్రాంతీయ భద్రతా ముప్పును తగ్గించడం, టెహ్రాన్ ప్రభావాన్ని కట్టడి చేయడమే లక్ష్యం. స్టార్టింగ్లో ట్రంప్ నెతన్యాహు ఒకే వైఖరితోటి ముందుకు సాగారు. ఇద్దరు కలిసి యుద్ధాన్ని ప్రారంభించినప్పటికీ యుద్ధ ముగింపు పైన విభేదాలు తలెత్తాయి. ఒకప్పుడు ఒకే వ్యూహంతో ముందుకెళ్లిన ఇద్దరు మిత్రులు ఇప్పుడు చెరో దారిలో నడుస్తున్నారు. చర్చల్లో ఇజ్రాయెల్ పాత్ర పరిమితంగా ఉండడం, ఇరాన్ అణు కార్యక్రమం పైన అమెరికా కొంత సడలింపు చూపుతుందనే అనుమానాలు నెతన్యాహు వర్గాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. నవంబర్లో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలు ట్రంప్కు కీలకం. అందుకే యుద్ధాన్ని ముగించిన నాయకుడు అనే గుర్తింపుతోటి ఎన్నికల్లోకి వెళ్లాలని డొనాల్డ్ భావిస్తున్నారు. మొత్తానికి చారిత్రాత్మక ఒప్పందానికి జెనీవా వేదిక కాబోతుంది. పశ్చిమాసియాలో శాంతి వర్ధిల్లుతుందో లేదంటే ఆఖరి నిమిషంలో ఏదైనా ట్విస్ట్ ఉంటుందో చూడాలి మరి.